హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమర్ సింగ్ చమ్కీలా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీ వచ్చేసి లైక్ అమర్ సింగ్ చమ్కీలా అని చెప్పి తను పంజాబీలో ఒక ఫేమస్ అయితే సింగర్. సో తన బయోపిక్ ఈ మూవీ. తన చైల్డ్హుడ్ అండ్ తను ఎలా సింగర్కి ఎదిగాడు అండ్ తను ఎలాంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తాడు అండ్ తను సింగర్ అయిన తర్వాత తను ఒక టాప్ సింగర్ అయితే ఎలా అయ్యాడు అండ్ తన ఆల్బమ్స్ మనం చూసుకుంటే కనుక అన్ని రికార్డ్ బ్రేకింగ్ అయితే సేల్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే కనుక లైక్ అతన్ని 27 yearsకే చంపేస్తారనమాట. సో తను ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చినప్పుడు తనని అంటే తన భార్యని అయితే చంపేస్తారు. అసలు తనని ఎవరు చంపారు అని చెప్పి ఇలా తన బయోపిక్ ఈ మూవీ. అండ్ ఇప్పుడు మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో తన లైఫ్ జర్నీ చూపించిన విధానం అయితే బాగుంది. లైక్ పంజాబ్ నుంచి వచ్చిన ఒక సింగర్ లైక్ తను ఎలా వరల్డ్ ఫేమస్ అయితే అయ్యాడు అండ్ తన చైల్డ్హుడ్ కానీ అండ్ తన పర్సనల్ లైఫ్ కానీ తను ఎలాంటి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాడు, తను ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ తను శత్రువులను ఎలా తయారు చేసుకున్నాడు అని చెప్పి ఇలా తన లైఫ్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ బాగానే చూపించారు. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ స్టార్టింగ్లోనే తనని ఆ సీన్ ఉంటుంది అనమాట. లైక్ తన డెత్ సీనే ఈ మూవీ యొక్క స్టార్టింగ్ సీన్. దాంతో మనకి ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ తన టైటిల్ రోల్ ప్లే చేసిన తను కానీ పరిణీత్ చోప్రా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం 1980 టైం పీరియడ్ అయితే జరుగుతుంది. ఆ పీరియడ్ తగ్గట్టు రేడియో కానీ అండ్ వాళ్ళు కంపోజింగ్ చేస్తుంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ హార్మోనీ కానీ డబ్బింగ్ స్టూడియోస్ కానీ లైక్ ఆ పంజాబీ అట్మాస్ఫియర్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మేజర్ మైనస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ సాంగ్స్. లైక్ ఈ మూవీలో చాలా సాంగ్స్ అయితే ఉన్నాయి, కొన్ని బిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి, అన్ని మనకి రిపిటేటివ్ అనిపిస్తాయి. లైక్ అన్ని సాంగ్స్ ఈ మూవీలో అయితే అవసరం లేదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క లెంత్. బట్ ఈ మూవీ లెంత్ 2 hours 20 minutes. బట్ అయినా సరే మూవీ కొంచెం స్లోగా ఉండడం వల్ల మనకి చాలా సీన్స్ మనకి చూపించినట్టు మనకైతే అనిపిస్తుంది. లైక్ ఆ డైరెక్టర్ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని స్లోగా మెల్లిగా చెప్పాలనుకున్నారు. బట్ అదైతే అవసరం లేదు, ఫాస్ట్గా చెప్పుంటే బాగుంటుంది. అని ఈజీగా 10 to 15 minutes అయితే ఈ మూవీని అయితే ట్రిమ్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం నచ్చిందంటే కనుక లైక్ ఈ మూవీలో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ ఇన్సిడెంట్స్ పక్కన రియల్ లైఫ్ ఫోటోజెస్ అయితే వేశారనమాట. అది కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ కూడా ఓకే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ బయోపిక్, బట్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీకు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.